లాగులు చేద్దాం రీటింగ్లు చేసుకుంటూ బాగా లాగులు చేద్దాం నిలబడేద్దాం చూడటానికి ఏం లేదా నువ్వు దూరం ఎవరు వందలు పెట్టి ఆ చెక్కల మీద కూర్చోవాలంటే అవసరం కదా. సత్యగిరి గారు చెప్పండి ఎట్లుంది సార్ సినిమా? ఇప్పుడే సినిమా చూడటం జరిగింది. యాడికి వెళ్ళిపోతున్నారు? వ్లాగులు తీసుకున్నాను, వ్లాగులు తీసుకుని యూట్యూబ్లో పెట్టుకున్నాను. పనుకో ఎవరిని అడుగు పైసలు వస్తాయంటారా వ్లాగులు తిస్తే? ఇప్పుడే సినిమా చూడటం జరిగింది. బహుశా జనాలు బాగా వచ్చి వస్తే చెప్పండి. నొక్కుంటూ పోయామనుకో చెప్పింది మరి చేశారు. పక్కనే ఉన్న అభిరుచి ఇప్పుడు టికెట్లు దొరకలేదు, ఏంది మరి మ్యాటర్ చెప్పు. నెక్స్ట్ షో నెక్స్ట్ షో అంటే ఇప్పుడు మాకు టైం ఎంత అయిందమ్మా? 12:30 అయింది. అటు ఇటు 3 నెక్స్ట్ షో 3 మరి అందుకే పోయేది. మరి ఎంతసేపు ఇంటికి పోక ఏం పని నాకు మరి ఇంటికి పోక ఇంకేం పోయినా మరి వస్తలే వాడు మనం చేద్దాం. టికెట్లు ఇద్దరని ఎవరికి చేద్దాం వస్తలు. బాబు బాలయ్య సినిమా అంటే మాత్రం ఉంటుంది. నీ రివ్యూ చెప్పిస్తా చెప్పు. రివ్యూ చెప్పు ఇప్పుడు. సంభవం సప్తగిరి సత్య అందరు మల్టీప్లెక్స్ లో చూస్తే సింగిల్స్ చూడట్లేదు రావుడు. అట్లా టికెట్లకు దండుకొని ఎన్ని రోజులైందిరా? వీడియో తీస్తేనేమో ఏం పర్లేదు. వీళ్ళందరూ లోకేష్ గారు నేర్పించిండ్రు. చెప్పు ఎట్లుంది ఇది ఫస్ట్ టైం? ఏం చెప్పాలి? ఏదేం చెప్పి చెప్పు. దొంగతారు బయట బాలకృష్ణ ఫ్యాన్స్. నేను నచ్చలేదు అనుకున్నాను. నచ్చినా నచ్చకపోయినా నచ్చిన చెప్పాలి. సరే నచ్చింది. మీరు వెళ్ళిపోండ్రా. చెప్పు జెన్యూన్ అంటే ఏం చెప్పాలి? జెన్యూన్ రివ్యూ తీసేది కొంచెం మంచిది ఇవ్వండి. బాగానే తీసినాయా? డైరెక్ట్ సీన్లు ఇంట్రెస్టింగ్ లేవా? ఎన్ని
ఏదో పెడుతుండో పోతున్నాయి తప్ప కొంచెం గ్యాప్ స్టోరీ రాసుకోవాలి, మంచిగా కంటెంట్ మంచి స్టోరీ రాసుకోవాలి. స్టోరీ కంటెంట్ మ్యాటర్ కాదు, అంటే రొటీన్ స్టోరీ లాగా ఉంది. ఎట్లా ఉంటుందంటే ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ ఉండదు. ఏ కాడి స్టార్టింగ్ అట్లా చూపిస్తారు అన్ని, ఏదో ఈయన మామూలుడు కాదు ఎవడు అన్నట్టు ఇంట్రొడ్యూస్ చేస్తారు. జనాలు అవునా అవునా అని చూస్తారు. సరే ఎప్పుడు రివీల్ చేస్తారు, ఎప్పుడు రివీల్ చేస్తారన్నా చూస్తూనే ఇంట్రెస్టింగ్ తెచ్చుకోవడానికి. కానీ ఆ సీన్లే వెళ్ళిపోతా ఇంటర్వ్యూలో అది కాస్త అర్థమైపోయింది. నువ్వు సగం సినిమా తీసుకురా ఇది ఇంటర్వ్యూలో రివీల్ చేస్తారు అనుకున్నా. ఇంటర్వ్యూలో కూడా లేదు అసలు. సరే చూద్దాం ఎట్లా ఉంటుందో మూవీ. రొటీన్ కాదు కదా ఇది, అంటే రొటీన్ అంటే ఇప్పుడు ఇలాంటివి చూసిన అట్లాంటి కాదు. నేనేమంటున్నానంటే సడన్గా మధ్యలోకి వచ్చి గుర్తపల్లి సినిమా అయినా నువ్వు సడన్గా మధ్యలోంచి చూస్తే నువ్వు ఎంత స్టోప్ సీన్ పెట్టు ఎక్కదు, వాడికి స్టోరీ అర్థమైతే నెక్స్ట్ సీన్ ఎక్కిద్ది. ఇదే ఆ ఫైట్ సీన్ కొత్త వాడికి ఒక స్టార్టింగ్ లో ఒక ఇంపాక్ట్ ఉండాలి. నీ అమ్మ ఆడియన్ కనిపించాలి కొట్టాలనిపించి, అప్పుడు నీ అమ్మ ఫైట్ సీన్ పెట్టి కొత్త రాస్తాయి. ఐదు పెడుతున్న ఫైట్ సీన్ పెడుతున్నా అంటే పెడుతున్నాం 20 minutes ఫైట్ సీన్ ఏమోరా బాబీ బాబీ చేశారు. ఇలా అఖండ సీనాలు ఉంది. ఈ బీజం వేయచ్చు గారా మధ్య శ్రీశైలం ఎప్పుడు వచ్చి బాగుంటుంది బస్సు. చెప్పు ఇప్పుడు ఏం కాదు ఆలైతే ఏం పొక్క అయితే ఆల్ ఎడిటింగ్ ఎందుకులే నార్మల్గా చెప్తా. సినిమా చూసి చనిపోయింది. చెప్పు ఎట్లుంది సినిమా అనిపించింది. ఫ్యాన్స్ అంతరు కనపడితే తెలుగు రాష్ట్రంలోనే 56 కోట్లు అంటే వచ్చింది. సినిమాకి మాత్రం పడుతున్నాడు.